జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? కామ్యక వనంలో పాండవులు కష్టాలు పడుతున్నారు. హస్తినాపురంలో దుర్యోధనుడు సంతోషంగా రాజవైభవాలు అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో ఇంద్రుడు కర్ణుడి కవచ కుండరాలను కొట్టేయాలని చూస్తున్నాడు. మామూలుగా మనకు సినిమాల్లో కర్ణుడి కవచ కుండరాలని మహాభారత యుద్ధ సమయంలో తీసుకెళ్ళినట్టుగా చూపిస్తారు. కానీ కాదు. అజ్ఞాతవాసానికి నెల రోజుల ముందు, అంటే అరణ్యవాసం ఎండింగ్ సమయంలో ఇంద్రుడు వచ్చేసి కర్ణుడి కవచ కుండరాలను తీసుకెళ్తాడు. ఇంద్రుడు వస్తాడన్న విషయము, కవచ కుండరాలు అడుగుతాడన్న విషయము, అది ఇస్తే తన ప్రాణానికే ప్రమాదం అన్న విషయము అన్నీ తెలిసి కర్ణుడు కవచ కుండరాలను దానం చేస్తాడు. అసలు ఎప్పుడు దానం చేస్తాడు, ఇంద్రుడు వచ్చి ఏం అడుగుతాడు, అంతకుముందు అసలు కర్ణుడికి ఈ విషయం ఎలా తెలిసింది, ఈరోజు ఎపిసోడ్లో మనం చూద్దాం. ఒకరోజు కర్ణుడు తన ఇంటి దగ్గర మామూలుగా కూర్చొని ఉంటాడు. అంగరాజ్యం సంబంధించి మంచి చెడులన్నీ మాట్లాడుకొని ఒంటరిగా ఒక దగ్గర కూర్చుంటాడు. ఆ సమయంలో ఒకతను బ్రాహ్మణుడు అతని ముందుకొచ్చి నిలిచి ఉంటాడు. అయితే ఆ బ్రాహ్మణ్ణి చూడగానే కర్ణుడు, ఇతను బ్రాహ్మణుడు అయితే కాదు, ఖచ్చితంగా ఏ దేవపురుషుడు అయి ఉంటాడు, లేకపోతే ఇంత అద్భుతంగా ఉన్నాడు ఏంటని చెప్పేసి అతనికి మొక్కి, అయ్యా నువ్వు సాధారణ బ్రాహ్మణులా కనిపించట్లేదు, అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావో నాకు చెప్పవా అన్నప్పుడు అప్పుడు అతను ఏమంటాడంటే, నేను సూర్య భగవానుణ్ణి, నువ్వు చేసినటువంటి దానాలకు మెచ్చి నిన్ను చూడ్డానికి వచ్చాను. కర్ణ, ఈరోజు నీ మీద ఉన్నటువంటి ప్రేమతో నీకు ఒక విషయం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. నువ్వు దాన ధర్మాలు చేయడంలో దిట్టవి, ఎవరు ఏదడిగినా నువ్వు దానం చేస్తున్నావు. అయితే మరికొన్ని రోజుల్లో నీ దగ్గరికి ఒక బ్రాహ్మణుడు రాబోతున్నాడు. అతడు వచ్చి నీ కవచ కుండరాలు అడిగి తీసుకోబోతున్నాడు. అతను ఎవరూ కాదు, సాక్షాత్తు ఇంద్రుడే. పాండవుల కోసం నీ కవచ కుండరాలు తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ కవచ కుండరాలను దానం చేయకు. ఏ బ్రాహ్మణుడైనా సరే, ఎవరైనా సరే నీ ముందుకొచ్చి దానం అని అడిగితే కవచ కుండరాలు తప్ప ఇంకేదైనా దానం చేస్తానని చెప్పు అంటాడు. దానికి కర్ణుడు ఏమంటాడంటే, అదెలా కుదురుతుందయ్యా, ఒకవేళ వచ్చినవాడు నాకు కవచ కుండరాలే కావాలని పట్టుబడితే నేను ఇవ్వక తప్పదు కదా. నా ముందు దేహి అని చేయి చాస్తే ఏదైనా సరే ఇస్తానని నేను గతంలోనే ప్రమాణం చేశాను. అలాంటి ప్రమాణాన్ని నేను ఎలా తప్పుతాను? అయ్యా, నువ్వు అన్నట్టుగా నా ముందుకు వచ్చేది సాక్షాత్తు ఇంద్రుడే అయితే, ఆ ఇంద్రుడు నా ముందు చేయి చాచి అతని కీర్తిని అతను పోగొట్టుకుంటాడు. ఇంద్రుడికే నేను దానం చేయడం వల్ల నా కీర్తి పెరుగుతుంది. నువ్వన్నట్టు ప్రాణం కోసమో కవచకుండరాల కోసమో నేను ఇచ్చిన మాట తప్పితే అంతకంటే దారుణం ఏముంది? నువ్వన్నట్టు నా ముందుకొచ్చి ఇంద్రుడు దానం అడిగితే నేను కవచకుండలాలు ఇచ్చి తీరుతాను అంటాడు. దానికి సూర్యదేవుడు ఏమంటాడంటే, నీకేమైనా పిచ్చా? కవచకుండలాలే లేకుంటే నువ్వు అర్జునుడి చేతిలో ఓడిపోతావు, చచ్చిపోతావు. నువ్వు ఇంత చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. దయచేసి నా మాట విను, ఎట్టి పరిస్థితుల్లోనూ కవచకుండరాలు ఇవ్వకు అంటాడు. ఇచ్చిన మాట తప్పడము, కీర్తిని వదులుకోవడం కన్నా చావడమే మంచిది. అలా నేను ఎప్పటికీ చేయలేను, నన్ను క్షమించండి అని చెప్పేసి సూర్యదేవతతో చెప్తాడు. దీంతో ఇంకా సూర్యుడు ఏమంటాడంటే, సరే నువ్వు ఎలాగో వినేలా లేవు, అయితే ఒక పని చేయి. ఆ ఇంద్రుడి దగ్గర ఒక శక్తి ఉంది. ఆ శక్తిని కనుక ప్రయోగిస్తే ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే వాడిని చంపి తిరిగి నీ దగ్గరికి వస్తుంది ఆ శక్తి. ఆ శక్తిని నువ్వు కోరుకో. ఒకవేళ కవచకుండరాలే ఇవ్వాల్సి వస్తే ఆ శక్తిని తీసుకొని నువ్వు కవచకుండరాలు ఇయ్యి అని చెప్తాడు. దీనితో సరే అని చెప్తాడు కర్ణుడు. సూర్యదేవుడు కాసేపు కర్ణుడితో మంచి మాటలు చెప్పేసి మళ్ళీ సూర్యుడు ఇలా అంటాడు కర్ణుడితో, కర్ణ, నీ జీవితంలో పెనుమార్పులు జరగబోతున్నాయి. ఒక రహస్యం నీకు త్వరలో తెలియబోతుంది. ఆ రహస్యం తెలిసిన తరువాత నువ్వు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోతుందని చెప్తాడు. ఆ రహస్యం ఏంటో చెప్పాడు. ఆ రహస్యం మనకు తెలిసిందే కదా, కర్ణుడి యొక్క జన్మ రహస్యం. త్వరలోనే కర్ణుడికి తన జన్మ రహస్యం తెలవబోతుందన్నమాట. ఇలా ఒకరోజు మధ్యాహ్నం సమయంలో కర్ణుడు చేతికి ఎముక లేదన్నట్టుగా దానం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే ఒక బ్రాహ్మణుడు వేషంలో కర్ణుడు ముందుకు ఇంద్రుడు వచ్చి భిక్షాందేహి అంటాడు. భిక్షాందేహి అనగానే కర్ణుడికి అర్థమైపోతుంది. ఎందుకంటే అతను వచ్చింది సామాన్యమైన వాడు కాదు, ఇక వచ్చింది ఇంద్రుడే అనుకొని, అయ్యా ఏం కావాలి, రత్నాలు కావాలా, వజ్రాలు కావాలా, వైఢూర్యాలు కావాలా, ఏం అడిగినా దానం చేస్తాను, మీకు ఏం కావాలి అంటే, నాకు నీ కవచం కావాలి,
కుండలాలు కావాలి అని అడుగుతాడు. దానికి కర్ణుడు ఏమంటాడంటే, అయ్యా ఇది నాకు పుట్టుకతో వచ్చాయి, ఈ కవచ కుండలాలు నాకు పుట్టుకతో వచ్చాయి, ఇది నేను తీస్తే ప్రాణాలతో ఉండగలనో లేదో అది తప్ప ఇంకేమైనా అడుగు, అవసరమైతే నా రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తాను అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు, నాకు ఏ రాజ్యం వద్దు, నాకు నీ కవచ కుండలాలు మాత్రమే కావాలి అంటాడు. ఈ మాట అనగానే కర్ణుడు పకపకా నవ్వుతాడు. నవ్వగానే ఇంద్రుడికి కూడా అర్థమైపోతుంది, ఓహో ఆల్రెడీ సూర్యదేవుడు రావడము చెప్పడం అంతా జరిగిందని చెప్పేసి తన నిజ రూపంలోకి వచ్చేసి ఇంద్రుడిగా కూడా కర్ణుడు ముందు నిల్చొని భిక్షాందేహి అంటాడు. అనగానే కర్ణుడు, ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి నన్ను భిక్ష అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాను, అయితే ఇంద్రదేవ నువ్వు భగవంతుడివి, భగవంతుడు భక్తుడు ముందుకు వచ్చినప్పుడు భగవంతుడు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా, కాబట్టి నాకు నీ దగ్గర ఉన్నటువంటి శక్తిని ఇస్తావా, నేను నీ కవచకుండరాలు ఇస్తాను, నువ్వు శక్తినిచ్చినా ఇవ్వకపోయినా నీ కవచకుండరాలు ఇస్తాను, కానీ ఇంత దూరం వచ్చావు కదా నా కోసము, నాకు శక్తిని ఇవ్వచ్చు కదా, అంటే శక్తి ఆయుధాన్ని ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు. వెంటనే ఇంద్రుడు కూడా ఒక నవ్వు నవ్వి, ఖచ్చితంగా నీకు శక్తి ఆయుధాన్ని ఇస్తాను, దీనితో నువ్వు ఒకరిని చంపగలుగుతావు, నీ ఎదుటిగా ఉన్నవాడు ఎంతటి శత్రువు అయినా సరే ఖచ్చితంగా వాడిని చంపే ఈ శక్తి ఆయుధం వెనక్కి వస్తుంది, ఒకసారి మాత్రమే ప్రయోగించగలవు, ఒకరి మీద మాత్రమే ప్రయోగించగలవు, అయితే ఇది నువ్వు అర్జునుడి మీద ప్రయోగిస్తాననుకుంటున్నావు, కానీ కృష్ణుడు ఉండగా అది కుదరని పని, నువ్వు ఈ ఆయుధాన్ని అర్జునుడి మీద ప్రయోగించలేవు అంటాడు. దానికి కర్ణుడు ఏమంటాడు, నేను ప్రయోగిస్తానా లేదా అది తర్వాత విషయం, మీరు నాకు శక్తిని ఇవ్వండి అంటాడు. సరే అని చెప్పేసి ఇంద్రుడు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇక ఇక్కడ కర్ణుడు ముందు తన ముందు తన కుండలాల 2 చెవులకు ఉన్నటువంటి కుండలాలను తీసి ఇంద్రుడి చేతిలో పెడతాడు. కానీ ఇప్పుడు కవచాన్ని ఒలచాలి కదా, కవచము అంటే శరీరమే, తనకు మొదటి నుంచి శరీరమే కవచంలా ఉంది, ఆ కవచము శరీరము 2 ఒకటై ఉన్నాయి, తనకి ఇప్పటి వరకు అవి 2 వేరు అని కాదు, సహజంగా వచ్చిన కవచం అది ఒలుస్తున్నప్పుడు మొత్తం శరీరాన్నే ఒలచాలి, అలా ఒలుస్తున్నప్పుడు రక్తము కారిపోతుంటుంది, మొత్తము అతని నరాలు బయటకు వస్తుంటాయి, ఆ రక్తం మొత్తం అతని కాళ్ళ నుంచి ఇంద్రుడి కాళ్ళ మీదుగా పారుతుంటుంది, అలా రక్తం కారుతుంటే ఇంద్రుడు ఎంతటి వాడిలో వణుకు పుట్టుకొస్తుంది, అయినా సరే అదరకుండా బెదరకుండా ఆ కవచాన్ని అలా చీల్చి ఆ కవచాన్ని కుండలాల్ని తీసి ఇంద్రుడి చేతిలో పెడతాడు. అది తీసుకుంటున్నటువంటి సమయంలో ఇంద్రుడు చేతులు వణికిపోతుంటాయి, తీసుకొని శక్తినిస్తాడు ఇంద్రుడు, ఆ శక్తి ద్వారా తిరిగి అతని శరీరము యథాస్థితికి వస్తుంది, ఆ శక్తిని ఇంకొకసారి ప్రయోగించే శక్తి కర్ణుడికి వస్తుంది. ఇప్పుడు ఇంద్రుడు అంటాడు, కర్ణ నీకంటే గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరు దానం విషయంలో, నీ తర్వాతే దానం గురించి చెప్పుకోవాల్సి వస్తుంది, అంతటి కీర్తి నువ్వు సాధిస్తావు, నీ చరిత్ర అజరామరమైపోతుంది, కర్ణుడు అనగానే దానం అనేది గుర్తొచ్చేస్తుంది, నువ్వు చేసినటువంటి ఈ పని ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పేసి ఆశీర్వదిస్తాడు. ముందు సూర్యుడు వచ్చి నీకు త్వరలోనే ఒక జన్మ రహస్యం తెలియబోతుందని చెప్తాడు కదా, ఈ జన్మ రహస్యం చెప్పినటువంటి ప్రాంతంలోనే సూర్యుడు కర్ణుడికి చెప్పడు, కానీ సూర్యుడు ఒకసారి ఆలోచనలో పడిపోతాడు, అంటే కర్ణుడి పుట్టుకకు సంబంధించినటువంటి ఆలోచనలో పడిపోతాడు, అంటే ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు కర్ణుడి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడే కర్ణుడి పుట్టుకకు సంబంధించి మహాభారతంలో మరొకసారి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక కీలక విషయం ఏంటంటే, ద్రోణుడు కర్ణుడికి అస్త్ర విద్యలను నేర్పించాడా, ఇక్కడ ఈ అస్త్ర విద్యల విషయంలో చాలామందికి ఉన్నటువంటి డౌటు, ఏకలవ్యుడికి అస్త్ర విద్యలు నేర్పించడంలో కానీ, కర్ణుడికి అస్త్ర విద్యలు నేర్పించడంలో కానీ, సూతులకు అస్త్ర విద్యలు నేర్పించడంలో కానీ ద్రోణుడు నేర్పించాడా నేర్పించలేదా, అసలు ఈ కుల వ్యవస్థకు సంబంధించి ద్రోణుడు అస్త్ర విద్యలు ఎవరికి నేర్పించాడు, ఎందుకు నేర్పించాడు, ఎవరికి నేర్పించలేదు, ఎందుకు నేర్పించలేదు, కర్ణుడికి ద్రోణుడు గురువా కాదా, అస్త్ర విద్యలు నేర్పించాడా లేదా, ఇది సూర్యుడు ఆలోచనలో భాగంగా కర్ణుడు పుట్టుక గురించి చెప్తారు కదా, అక్కడ చెప్తారు. నిజానికి కర్ణుడికి అస్త్ర విద్యలు ద్రోణుడు నేర్పించాడు, ఏం నేర్పించాడు, ఎంతవరకు నేర్పించాడు, ఏం నేర్పించలేదు, ఎంతవరకు నేర్పించలేదు, అసలు కర్ణుడికి జన్మ రహస్యం మీద బయట ఉన్న పుకార్లు, బయట సినిమాలు సీరియల్లో చూపించిన దానికన్నా మహాభారతంలో ఉన్నది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా విషయాలు కొత్తగా ఉన్నాయి అందులో.
సో అదేంటో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ఎక్కడా కూడా ఏది వదిలిపెట్టడం లేదు. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.